भाई हाँ भाई प्लीज प्लीज सर का కొంచెం వెనకాల అందరూ నిలబెడతానా ముందు భయ బాను ఆఫ్టర్లో అడగండి మామూలు మొబైల్ ఛార్జింగ్ అట్లా అడిగితే కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూసి వస్తాను సార్. మన పల్లెల్లో ఇక్కడ లేదు, బయట ఏదైనా మన ఏరియాలో ఇక్కడ లేదు. అంటే కరెంట్ పట్టణంలో పవర్ క్లాక్ దగ్గర ఫ్రీ మొబైల్ ఛార్జింగ్ సోలార్ నుంచి కూడా పవర్ని తీసుకొని 24 అవర్స్ ఏ టైంలో కానీ మొబైల్ ఛార్జింగ్ దాన్ని ఈరోజు మన పొలంనేరు పక్కన ఊరిలో ఉన్నటువంటి పవన్ కుమార్ ద్వారా వాళ్ళ ఆలోచనతో ఇక్కడ దాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. నిజంగా కూడా చాలా అవసరం ఉండేటువంటి సబ్జెక్ట్. ఎందుకంటే చాలామంది ఎంతోమంది బయట ఇక్కడ తమిళనాడు నుంచి బయట దూర ప్రాంతాల నుంచి బస్ స్టాండ్కి వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువ విలేజెస్ కూడా వస్తారు. ఎవరికైనా సడన్గా మొబైల్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత పక్కన ఎక్కడ మొబైల్ ఛార్జింగ్ చేసుకోవాలన్నా పక్కన షాప్స్లో కానీ ఎవరు కూడా అలౌ చేసే పరిస్థితి లేదు. అర్జెంటుగా ఎవరికైనా ఫోన్ చేసుకోవాలన్నా లేదంటే అర్జెంటుగా ఎక్కడైనా పూర్తిగా మొబైల్ పవర్ షట్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలనే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఇది చాలా ప్రజలు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. దీన్ని పవన్ కుమార్ ఇక్కడ చేయడం అనేది నిజంగా కూడా అభినందించినటువంటి సందర్భం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మొబైల్ ఛార్జింగ్ యూనిట్ని మొత్తం అందరూ కూడా ఉపయోగించమని చెప్పి దాదాపు 9 మొబైల్స్ ఒకేసారి ఛార్జింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల మొబైల్స్ ఏదైతే ఐఫోన్ కావచ్చు, మిగతా శాంసంగ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నీ కూడా మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి ప్రతి చోట 3 సపరేట్ కనెక్టివిటీ ఉంటాయి. కాబట్టి దాని ద్వారా మొత్తం అన్ని రకాలైన ఫోన్లు కూడా మనం ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సౌలభ్యాన్ని మొత్తం అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ వచ్చి సోలార్ ఛార్జింగ్ ఫ్రీ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ని అందరూ వచ్చి విజయవంతం చేశారు. మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి దానికి రిమోట్ ద్వారా ఆన్ చేయడం నాకు నిజంగానే మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉంది. అంటే మామూలుగా నేను చూసినట్లయితే ఈ మధ్యకాలంలో ఈ పక్క ఎవరిన మొబైల్ ఛార్జింగ్ అయిపోయి బస్ దిగుతారు. చాలామంది షాపుల్లో వెళ్ళి నాకు మొబైల్ ఛార్జింగ్ పెట్టు చాలా వరకు నేను చూస్తూ ఉంటాను. ఒక 5 నిమిషాలు ఛార్జింగ్ పెట్టి దాన్ని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత మనం పల్లెటూరులో ఏదో విధంగా మనం ఈ ఛార్జింగ్ స్టేషన్ పెడితే బాగుంటుంది కదా అనిపించింది. నేను దీన్ని ఒక 3 మంత్స్ నుంచి రెడీ చేసి ఒక 1 మంత్ ట్రైల్ కూడా చూశాను. ఈ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ ఎలా పనిచేస్తుందంటే 24 అవర్స్ 24 గంటలు అర్ధరాత్రిలో వాళ్ళు దిగితే కూడా పనిచేసే విధంగా దీంట్లో నేను టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసి పెట్టాను. అంతేకాకుండా ఒకేసారి మనం 9 మొబైల్స్ దీంట్లో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఏక్ టైం ఒకేసారి. అంతేకాకుండా దీనికి ఎటువంటి కరెంట్ కానీ ఎటువంటి ఇది అవసరం లేదు. అంతేకాకుండా ఇది వాటర్ రూప్తో చేయడం జరిగింది. మనకి వాటర్ పడితే కూడా ఏమవ్వదు. ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను.
దీంట్లో ఇంకొక అడ్వాన్స్ ఫీచర్ ఏమంటే మామూలుగా మొబైల్స్ అనేది ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ యామ్స్ తీసుకుంటాయి. అలా కాకుండా దీంట్లో మనం ఏ మొబైల్ అయితే పెడతామో దానికి తగినట్లుగా యామ్స్ వచ్చే విధంగా దీన్ని నేను ఇంప్లిమెంట్ చేశాను. అంటే నా ఉద్దేశం ఏమంటే మన పల్మనేరులో ఒక డిజిటల్ పల్మనేరు చేయాలనేది రాష్ట్రం కాకుండా ఒక దేశంలోనే మన పల్మనేరు అనేది డిఫరెంట్గా వెళ్ళాలనేది నా కోరిక. ఆ విధంగానే ఇది ఫస్ట్ మెట్ వేయడం జరిగింది. దీనికి నాకు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించిన దానికి చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. పల్మనేరు కోసం ఇంకోటి కొత్త ప్రాజెక్ట్ అనుకుంటారన్నా. మామూలుగా ఇక్కడ టవర్ క్లాక్స్ ఉన్నాయి కదా, ఈ టవర్ క్లాక్స్ అనేది మామూలుగా చాలా మంది ఇలా వాచ్లు ఇదైపోయినాయి. దీన్ని నేను టాకింగ్ క్లాక్గా మారుస్తున్నాను. టవర్ క్లాక్ని టాకింగ్ క్లాక్గా మారుస్తున్నాను. అంటే మామూలుగా గంటకి ఆ టవర్ క్లాకే టైం చెప్తాది మనకి. అలా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ కూడా రెడీ చేశాను. అంటే మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది, 8 o'clock వరకు. గుడ్ మార్నింగ్ పల్మనేరు అంటే ఎక్కడ చూసినా ఎక్కడ లేని విధంగా నేను ఈ టవర్ క్లాక్ని నెక్స్ట్ ప్రాజెక్ట్గా నేను తీసుకోవడం జరుగుతుంది. ఇదే మరి పల్మనేరులో ఒక 5-6 ప్రాజెక్ట్ నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ నా టవర్ క్లాక్ దగ్గరలో నేను దీన్ని తీసుకొని దీన్ని నేను డిజిటల్ టవర్ క్లాక్గా మారుస్తాను. టాకింగ్ టవర్ క్లాక్గా దీన్ని చూపిస్తాను. థ్యాంక్ యూ.